పిన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఇక్కడ వేసింది, చెట్ల మీద తీసుకొచ్చి పట్టలు వేసింది. అంటే ఈ కొండ దగ్గరే కాబట్టి మాకు కొండలో నుంచి పందులు గుంపులు గుంపులు వస్తుంటాయి. ఇప్పుడు అంతలే ఏం కాయలేదులే, కాకపోతే దోసకాయల దెబ్బకు వస్తున్నాయి అన్నమాట, దోసకాయలు తినడానికి. ఇప్పుడు నేను పిన్ని కట్టెలకైతే వెళ్తున్నాను. వర్షం చూడండి మబ్బు ఎట్లా వస్తుంది, భయంకరంగా ఉంది. గంటకు 150 కిలోమీటర్లు పోతుందంట, భారీ వర్షం ఈదురుగాలులతోటి. అందుకు భయపడి ఈ మధ్య మొత్తం దాదాపు దీపావళి కంటే ఫస్ట్ నుంచి వర్షం ఒకటే వర్షం. ఇంట్లో కట్టెలు లేవు, గారెలకు కజ్జికాయలకు కారాలకు చేసేసినాం. అందుకని ఇప్పుడు కొంచెం వెల్లడిచ్చింది కదా, దానికోసం ఒక మోపు కట్టెలన్నీ తెచ్చుకుందామని ఇటు వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పొద్దున అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, మేమైతే కందేసినాం. పిన్ని వాళ్ళు కందేసిన తర్వాత కందులలో కూడా దోసకాయ వేసినారు. చూడండి, ఆ దోసకాయ దెబ్బకి పందులు ఎట్లా వచ్చినాయంటే ఒక్క దోసకాయ కూడా ఉంచలేదు. ఫుల్ వర్షం పడుతుంది, మేము రాలేదు. చూడండి మబ్బు ఎట్లా లేచిందో. ఈ కొండల దగ్గరే కాబట్టి కొండల నుంచి రావడం, పందులు తినేయడం వీటికి. చూడండి ఎట్లా తిన్నాయి. అవి తిని కూడా పొలం మొత్తం దోకిపోతున్నాయి. ఇవన్నీ దోసకాయ చెట్లే, ఒక్క దోసకాయ కూడా లేదు. దోసకాయ పచ్చడిని నూరుకున్నాం. వర్షంలో పచ్చిమిరపకాయలలో వేసి దోసకాయ పచ్చడి నూరుకుంటే భలే ఉంటుంది, వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే. ఇవన్నీ దోసకాయ చెట్లే. అందుకని ఇంటి దగ్గర నుంచి మా పిన్ని ఒక ప్లాన్ చేసుకొచ్చింది, చూపిస్తారండి. ఇక్కడ కనపడుతున్నాయి కదా తెల్లగా సంచులు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ గుంజల మాదిరిగా బాతించినాం. ఆ గుంజలలో తగిలిస్తున్నాం. ఈ మధ్య పత్తి బట్ట నీకు వచ్చినారు కదా, ఆ పత్తి బోరాలు అన్నమాట ఇవి. పత్తి బోరాలన్నీ పడేసి వెళ్ళిపోతారు పత్తి వేసిన తర్వాత. ఆ బోరాలు కట్ చేసుకొని తీసుకొచ్చింది. గుంజల మీద బాతేస్తే అవి తెల్లగా ఉంటాయి కదా పొలం గెట్ల మీద, అప్పుడన్నా పందులు రాకుండా ఉంటాయేమని తీసుకొచ్చినాం. మీకు పక్కనే రేగ్గాయల చెట్టు ఉంది, అది కూడా చూపిస్తా. రేగ్గాయలకు కూడా వచ్చినాము, కొంచెం తేర ఇచ్చింది. అందుకని ఈ రేగ్గాయల చెట్టుకు నేను చాలాసార్లు చూపించిన. చాలా తీయగా ఉంటాయి అన్నమాట ఈ రేగ్గాయలు. ఉన్నాయి ఏమని వస్తే అన్ని పిందెలే ఉన్నాయి. చూడండి అన్ని పిందెలే ఉన్నాయి రేగ్గాయలు. చెట్టు నిండా ఉంటాయి, అసలు మామూలుగా ఉండవు, తీయగా ఉంటాయి. పచ్చికాయ కూడా మామూలుగా ఉండదు, ఇది తీయగా ఉంటాయి. చూసినారు కదా, ఇట్లా కంప మీద వేసినాం. పందులు దాటుతున్న దగ్గరల్లా తీసుకొచ్చి ఇక్కడ కంప మీద వేసింది. మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నాం, కొండ సైడు. భలే ఎండ కొడుతుంది. పిన్ని వాళ్ళు చెప్తున్నారు ఈ ఎండకి మళ్ళీ వర్షం వాంచి పారవుతుందమ్మా, మోపేసుకొని పోదాం రండి. బర్రెదోడు కూడా బయటనే ఉంది వర్షానికి అంటుంది. ఇంకా చాలే, ఎన్ని కట్టెలు తీసినా ఆడొచ్చి చూపిస్తాను మీకు. అదండి నాతో పాటు. ఆ అడవి నుంచి, ఆ కొండ నుంచి కట్టెలు ఎత్తుకొని అయితే వెళ్తున్నాం. పిన్ని వాళ్ళు వచ్చారు కదా, పిన్ని వాళ్ళది వేరే వేసుకున్నారు, నేను వీడియో తీస్తానని. అబ్బా, మా కట్టెలు చూడండి, అన్ని బందడి కట్టెలే, మంచి గాలుతాయి ఇవి. మనం కట్టెలు ఇరగొట్టడం అదొక ఆర్ట్, అదొక టాలెంట్. ఎందుకంటే చెట్ల కింద చూడాలి, చెట్ల పైన చూడాలి, ఏమైనా పాము గిట్టు ఉంటుందేమని ఇలా ఇరగొట్టాలి. దీనమ్మ జీవితం. సిటీలో ఉన్నప్పుడే పానం బాగుండే, ఏ పానం మనశ్శాంతి, గ్యాస్ మీద వండుకొని తినడం. ఇప్పుడేమో చెట్లలో దూరి కట్టెలు తీసుకొని బయటికి రావడం. అట్లా ఉంటుంది మనతోని. మా వాళ్ళు తినమ్మ తగ్గేదిలే, పొయ్యి మిన్నే తినాలంటారు. ఇవి ఇంత సింపుల్గా ఎందుకు వస్తున్నాయి అంటే వర్షానికి తడిసినాయి కదా, అందుకు మనం ఎట్లా ఇరగొట్టినా అట్లా వస్తున్నాయి. చూస్తారా, ఇలా గుదుములు వచ్చేస్తుంది. చూడండి, ఇవి ఇట్లా తీసినాం కదా, మళ్ళా ఒక సాట వేసుకొని మొత్తం సన్నగా ఇరగొట్టుకోవాలి, మోపు కుదరదు కదా.
ఏందో ఇట్లా తీసిన కట్టెలు ఒక సాట వేసుకొని మోపంతా నీట్గా పెట్టుకోవాలి. కష్టం. చెప్పా కదా కట్టెలకి వెళ్తున్నామని. చూడండి ఎంత పెద్ద అడవికి వచ్చాము. ఖచ్చితంగా అయితే వర్షం పడ్డది కాబట్టి ఈ చెట్ల మీద తెలియకుండా పాములు ఉంటాయి, పచ్చగా ఉంటాయి ఆ పాములు కూడా. అది మనం చూసి కట్టెలైతే ఇరగొట్టాలి. చెప్పలేము కొండ మీదకి ఏం పోతామని. పందులు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఏమోలే 1-2 పందులు కనుక కనపడితే మీకు గుడక చూపిస్తాను. నాతో పాటు మీరు గుడక చూడండి. ఫస్ట్ అయితే మనం కట్టెలు ఇరగొడదాం. జాన కట్టెలు తీద్దాం అనుకున్నా కానీ ఎక్కువ పొగ వస్తాయి. ఇవి బాగా తడిసిన కట్టెలు కదా, పొగ వస్తాయి. నేను వీడియో చూసుకుంటూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ కట్టెలు ఇరగొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ఫస్ట్ అయితే కట్టెలు తీసి తర్వాత నేను ఎన్ని కట్టెలు ఇరగొట్టాను ఏంటి అనేది మీకు వీడియో పెడతాం. ఈ ఎండ మామూలుగా కొట్టట్లేదప్ప. ఈ ఎండకి మళ్ళీ సాయంత్రం వాన అయితే వాంచి పారనుంటుంది. అందుకనే ముందునే జాగ్రత్త పడి కట్టెలు తీసుకుంటుంది. గ్యాసులు ఉన్నా మాకైతే కట్టెలు కావాలబ్బా. గ్యాస్ మీద రొట్టె చేయలేము కదా. కుండలు నీళ్ళు కాగబెట్టాలి. హీటర్ నీళ్ళు పోసుకోరు మా వాళ్ళు. ఒళ్ళు నొప్పులు వస్తాయంట, మోకాలు నొప్పులు వస్తాయంట. ఇంకా తర్వాత మనుషులు కూడా నల్లగా అవుతారని వాళ్ళ భయం. వీడియో తీస్తున్నావా కట్టెలు ఇరగొడుతున్నావు అంటే నేను 2 పనులు చేస్తున్నాను. మా చిన్న ఆయన వాళ్ళు తిని వాళ్ళు ముందుగానే కట్టెలు తీసుకొచ్చి ఈడేసుకున్నారు. నేను కట్టెలు ఇరగొట్టుకోకుండా మా పిన్ని వాళ్ళది పొలం దగ్గరే ఉంది, చూపిద్దాం. మిరప చూడండి. ఇవన్నీ ఇరగొట్టవచ్చు టేకి కట్టెలు. వాళ్ళు ఊరుకుంటారా? మామూలు గొడవలు అవుతాయా? పందులకి కావలి గుడిసేసుకొని ఇక్కడ పండుకుంటున్నారు మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు. రీల్స్ చేసుకుంటా పిన్ని అంటే పిన్ని అయితే మోపేసేసింది. చూడండి, ఇది నా మోపు. మోపేసేసి వెళ్ళిపోయింది. ఇది గిచ్చుకో ఏమన్నా చేసుకో, మేము కట్టెలు ఎత్తనీకైతే వస్తాం మోపని. అది విషయం. మోపు అయితే దిగించినాము. చూద్దాం ఎంత వెయిట్ ఉందో. దేవుడు తడిచిన కట్టెలు కాబట్టి బాగానే బరువుందిలే. వీడియో తీసుకోలే మోపెట్టాలి. ఏందబ్బా జోగులేదు. ఓ వర్షానికి సెల్లు తడుతుందని కవర్ తీసుకొచ్చి. మోపు అయితే మస్తు బరువైంది, బాగా తడిసిన కట్టెలు కాబట్టి ఏమనుకోకండి. చూసారా నా మోపు ఇంత పెద్ద కొండలో వచ్చి బందడి కట్టెలు తీసిన. బాయ్ ఫ్రెండ్స్. ఇటు ఉంది మా ఇల్లు దారి.